సేవ్ ఆర్డిటి అనే కార్యక్రమంలో మనతో పాటు ఉమామహేశ్వర నాయుడు గారు ఉన్నారు. ఉమామహేశ్వర నాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. ఉమామహేశ్వర గారు, ఎందుకు పోలీసులు మిమ్మల్ని అడ్డగిస్తున్నారు మీరు పాదయాత్ర చేస్తుంటే? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అభివృద్ధి చేసే చేతగాక అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. ఈరోజు అనంతపురం జిల్లాకు వరప్రదానమైనటువంటి 50 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఆర్డిటిని కూడా ఈరోజు రెన్యువల్ చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేసి పేద ప్రజల ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. దానికి ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చడానికి కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ మేము పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి ఉద్యమం చేయాలని చెప్పి సంకల్పించాం. మొన్ననే ఒక బైక్ ర్యాలీ చేశాం, పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. ఈరోజు ప్రజల నుంచి వస్తున్నటువంటి ఉవ్వెత్తున వస్తున్నటువంటి మద్దతును తట్టుకోలేక ఈరోజు వాళ్ళు పోలీసులను పెట్టి ఆంక్షలు పెట్టి బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు పాలకులు చేసిన దానికంటే అరాచకంగా ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చిందని మీరే చూస్తున్నారు. ఏం చేసినా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల గొంతై ఖచ్చితంగా ప్రజా సమస్యలు నిలదీస్తుంది. ఆర్డిటిని రెన్యువల్ చేసే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాడుతుంది. మీకు చేతనైతే ఈ జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు. మీకు అధికారం ప్రజలు ఇచ్చారు. మీరు చేత కానప్పుడు మేము రోడ్లు ఎక్కాం. మీకు ఇప్పటికైనా కూడా మీకు చేతనై రెన్యువల్ చేస్తే ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అభినందిస్తాం, లేదంటే వ్యతిరేకిస్తాం. ప్రజల తరపున ఖచ్చితంగా ప్రజల గొంతుకునై వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తుంది. మేమంతా కూడా ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేకోకుండా ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళకి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సరం కాలం పురస్కరించుకొని విజయోత్సవాలు జరుగుతున్నారు. అందుకని మీరు కూడా ఇదే రోజు ఎన్నుకున్నారు అని అనుకుంటున్నారా? ఈరోజు సంవత్సరం పాటు ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి సూపర్ 6, సూపర్ 7 ఇచ్చి వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పైన ఈరోజు నిరసన కార్యక్రమం వైసీపీ పార్టీ 175 నియోజకవర్గాల్లో చేశాం. ఈరోజు ఆర్డిటి సంస్థను పునరుద్ధరించాలని చెప్పి గతంలోనే మేము బైక్ ర్యాలీ చేశాం. ఒక 15-20 రోజులు టైం ఇచ్చాం. 15-20 రోజుల లోపల మీరు రెన్యువల్ చేయండి టైం ఇచ్చాం. పోలీసులకు ముందే కూడా 4వ తారీఖు మేము మొదలు పెట్టబోతున్నామని చెప్పాం. ఇంతవరకు ఏది ఇవ్వకోకుండా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి మద్దతును చూసి ఖచ్చితంగా వైసీపీ పార్టీ తరఫున పోరాటం చేస్తే వాళ్ళకే ఈ క్రెడిట్ పోతుంది అనే ఉద్దేశంతో ఈరోజు పోలీసులు పెట్టి అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. మాకు అటువంటివి ఏం లేవు. ఆర్డిటి సంస్థను రెన్యువల్ చేస్తే మీరే చేసినా కూడా ఇప్పటికి కూడా మేము మిమ్మల్ని అభినందిస్తాం. ఆ విధంగా చేయకపోతే మేము వ్యతిరేకిస్తాం. ప్రజలతో కలిసి ఆర్డిటి సంస్థ నిలుపుకునే దానికోసం మేము పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కొంచెం ముందుకి తీసుకుంటాం కదా, అట్లా లోపల 40 నుంచే పోతే ఎట్లా.